లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పంచాయతీరాజ్ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న ఈ శాఖపై హైకోర్టులో జరిగిన తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా పంచాయతీలకు నిధుల కేటాయింపు మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గౌరవ వేతనాల చెల్లింపులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు హైకోర్టు వ్యాఖ్యలు కొత్త మలుపునిచ్చాయి. క్షేత్రస్థాయిలో పాలనను బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్న తరుణంలో ఈ అంశం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా నిలుస్తుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ వినూత్న సంస్కరణలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు మరియు గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన బకాయిల అంశం ఇప్పుడు న్యాయస్థానం మెట్లు ఎక్కింది. పంచాయతీరాజ్ శాఖలో ఖజానాలో నిధుల కొరతపై హైకోర్టులో చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులు అందాల్సిన వేతనాలు మరియు గ్రామీణాభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు విడుదలపై న్యాయస్థానం ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించింది. ఈ పరిణామాలు నేరుగా శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కు అత్యంత కీలకంగా కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా గ్రామాలను స్వయం సమృద్ధికి దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. 15వ ఆర్థిక సంస్థ సంఘం నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి మళ్లించడం మరియు గతంలో జరిగిన నిధుల దారి మళ్లింపుపై విచారణ చేపట్టడం వంటి సాహసోపేత నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. అయితే ఈ ప్రక్షాళన పర్వంలో కొన్ని సాంకేతిక మరియు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. హైకోర్టులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వెలువడబోయే తుది ఆదేశాలు రాష్ట్రంలోని వేలాది మంది సర్పంచులు మరియు పంచాయతీ నిధుల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో మరియు పాలనా దక్షతకు ఒక పరీక్షగా మారుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న ఈ విచారణలో నిధుల కొరతకు గల కారణాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం తన వాదనలను బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే అది పవన్ కళ్యాణ్కు పెద్ద విజయంగా మారుతుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారంపై న్యాయస్థానం ఇచ్చే సూచనలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా ఆయన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ గల్లీలో జోరుగా చర్చించబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.